హాయ్ గాయ్స్, నేను మీ దిలీప్ హర్షం. ఈరోజు మన జర్నీలో వచ్చేసి డే 3. సో ఈరోజు వచ్చేసి మనం మున్నార్ వెళ్ళబోతున్నాం. సో అందు గురించి మేము ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇదే మన బోట్ స్టాప్. మన బస్ స్టాప్ ఎట్లనో ఇక్కడ వీళ్ళకు బోట్ స్టాప్ అలాగా. మేము ఇప్పుడు ఎర్నాకుళంకి అయితే వెళ్ళాల్సి ఉంది. ఆల్రెడీ నిన్ననే ఎర్నాకుళం నుంచి బస్ జర్నీ చేసాం కాబట్టి ఇప్పుడు బోట్ జర్నీ ఎలా ఉంటుందో చూద్దామని అయితే మేము వెళ్తున్నాం. ఇదే మనం ఇప్పుడు ఎక్కబోయే బోట్. వాహ్, చూడండి ఎంత బాగుందో. సేమ్ మనకు బస్సులు లెక్క వీళ్ళకి ఇక్కడ బోట్లు అన్నట్టు. సేమ్ యాస్టీస్ అయితే మన బస్సులాగానే ఉంది చూడనీకి. సో ఇప్పుడైతే మేము ఎర్నాకుళంలో దిగాము. ఇక్కడ నుంచి అయితే మేము మున్నార్కి అయితే వెళ్ళాలి.
సో బయటకు వచ్చాక అయితే ర్యాపిడో బుక్ చేసుకొని ఎర్నాకుళం బస్ స్టాండ్కి అయితే మేము వెళ్తున్నాం. సో ఇదే ఎర్నాకుళం బస్ స్టాండ్. ప్రజెంట్ అయితే మేము మున్నార్ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సో ఇదే మన మున్నార్ వెళ్ళబోయే బస్. సో ఇప్పుడు మేము చేయబోయేది అడ్వెంచర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 5 hours జర్నీ ఉండబోతుంది ఇక్కడ నుంచి మున్నార్కి అయితే. మున్నార్ నుంచి రోడ్లు కూడా అంత బాగుండవు. చూద్దాం జర్నీ అయితే ఎలా ఉండబోతుందో. చూడండి వాళ్ళ ఇంట్లోనే చెట్లు ఉన్నాయి. ఇంట్లో చెట్లు ఉన్నాయో చెట్లలో ఇల్లు ఉందో అర్థమైతలేదు, కానీ చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంది. నేచర్ చూడండి అసలు ఎంత బాగుందో. ఆ చెట్లు, ఆ కొండలు, బాబా చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుందని చెప్పాలి. దారిలో ఇలాంటి వాటర్ ఫాల్స్ ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకు కాసేపు బ్రేక్ అన్నమాట. అన్న తోలుడు కాగభాగం ఉంటాం కదా, కొద్దిగా రిలాక్స్ కావడానికి. సో ఇవే లాటరీ టికెట్ అన్నమాట. సో మీరు కేరళలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవే కనిపిస్తాయి. ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అమ్మేదే తినే. వీటి గురించి వాళ్ళు సపరేట్ షాప్స్ కూడా పెట్టుకొని అమ్ముతున్నారు. సో వీళ్ళ స్టేట్లో అయితే ఇవి అలా ఉంటుంది, మన దగ్గర అయితే ఇవి అలా ఉండదు. చూడండి 20 crores లాటరీ ఇది. టికెట్ వచ్చేసి 400 ఉంది. పక్కనే 1 crore లాటరీ కూడా ఉన్నాయి. అలాంటివి ఎన్నో ఉన్నాయి. సో చిన్న బ్రేక్ తర్వాత మనమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. చూడొచ్చు మనమైతే మున్నార్కి అయితే చేరుకున్నాం. రోడ్డు వర్క్స్ కూడా అయితే జరుగుతున్నాయి. రోడ్డు అయితే ఎక్స్టెండ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ టైం వచ్చేసరికి అయితే రోడ్డు పెద్ద ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం మున్నార్లో దిగాము. నెక్స్ట్ మనం చేయాల్సింది రూమ్ తీసుకొని ఫ్రెష్ అవ్వడం. సో ఈ ఆటో అన్న పేరు అయితే మనీ. ఈ అన్నకైతే పాన్ ఇండియా లాంగ్వేజెస్ మొత్తం అయితే వచ్చు, అన్ని భాషలో మాట్లాడుతున్నాడు. మీరు ఎప్పుడైనా మున్నార్ వెళ్తే అన్న నెంబర్ అయితే పైన ఇస్తున్నాను. అన్న మనకు బడ్జెట్లోనే రూమ్స్ చూంచుతాడు. ఒకవేళ వెళ్తే మాత్రం అన్ననైతే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సో ఇదే మేము ఉండబోయే హోటల్.
2 days మేము మున్నార్లోనే ఉంటాం కాబట్టి అన్నకు చెప్పాం బడ్జెట్లో అయినా హోటల్ చూపించని. సో అన్న అయితే మమ్మల్ని ఈ హోటల్కి అయితే తీసుకొచ్చాడు. సో 2 daysకి 3,000 అయితే ఛార్జ్ చేశారు మా 4 మెంబర్స్కి. సో మా రూమ్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. మా నలుగురికే కాదు, ఇంకా నలుగురు కూడా పడతారు ఆ రూమ్లో. అంత బాగుంది అండ్ అంత పెద్దగా కూడా ఉంది. సో ఇప్పుడైతే మేము లంచ్ చేయడానికి వచ్చాం. మన లంచ్కి ఆర్డర్ ఏం చెప్పాలా అని అటు ఇటు చూస్తూ లాస్ట్కు మనకు తెలిసిన బిర్యానీ అయితే మనం చెప్పాము. మనమేమో బిర్యానీ చెప్తే వీళ్ళు మాత్రం మనకు ఆవకాయ పచ్చడి రైస్ అయితే పంపారు. వెయిటర్ అన్నను పిలిచి అడిగితే ఇది కేరళ స్టైల్ బిర్యానీ, మీ బిర్యానీతో కంపేర్ చేయకండి, తిని చెప్పండి అని అయితే మాకు ఆన్సర్ అయితే ఇచ్చాడు. ఆ రైస్తో పాటు 3-4 చికెన్ పీసులు కూడా వచ్చాయి అందులో. యాక్చువల్లీ దీన్ని మనం ఆవకాయ పచ్చడి రైస్ విత్ చికెన్ కర్రీ అని చెప్పుకోవచ్చు. దీన్నే వీళ్ళు ఇక్కడ బిర్యానీ అని చెప్పి అమ్మేస్తున్నారు. మా లంచ్ తర్వాత మేమైతే మున్నార్ సైట్ సీయింగ్ అయితే వెళ్తున్నాము.
సో పైన అయితే ఎలిఫెంట్స్ తిరుగుతాయంట. అక్కడ చూడండి సన్నటి కరెంటు తీగలు అయితే కట్టి పెట్టారు. అవి కిందికి రాకుండా మనం పైకి పోకుండా అన్నట్టు. చూడొచ్చు ఈవినింగ్ అయితే అవుతుంది. వెదర్ కూడా అయితే చేంజ్ అయిపోయింది. చిన్నగా చినుకులు కూడా పడుతున్నాయి. సో మేమైతే మా రూమ్కి రిటర్న్ అయితే వెళ్తున్నాం. దట్స్ ఆల్ ఫర్ ద డే 2 guys. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Please do like and share our videos. See you all. Good night.